వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పొన్నాల ఫ్రాన్సిస్ క్రికెట్ బ్యాట్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మీర్జాపూర్ గ్రామంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, 2, 3, 4, గ్రూప్ సి, డి, ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్, డిఎస్సి, పంచాయతీ సెక్రటరీ తదితర ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతిభను ప్రోత్సహించేలా బహుమతులు అందిస్తానని తెలిపారు. గ్రామంలో పోచమ్మ గుడి వద్ద వీధి దీపాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేపడతానని చెప్పారు. మీర్జాపూర్ గ్రామ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని పేర్కొన్న పొన్నాల ఫ్రాన్సిస్ క్రికెట్ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పొన్నాల ఫ్రాన్సిస్ గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. పొన్నాల ఫ్రాన్సిస్ గారు ఎంఏ రాజనీతి శాస్త్రం, పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీ, చరిత్ర, బిఎడ్, బిపిఎడ్, ఎల్ఎల్బి పూర్తి చేసి గత 26 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్నటువంటి ఈ విద్యావంతుడు ఇప్పుడు మీర్జాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు. నమస్కారం అండి పొన్నాల ఫ్రాన్సిస్ గారు. నమస్కారం సార్. సో మీర్జాపూర్ గ్రామ ప్రజలు మిమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే ఈ మీర్జాపూర్ గ్రామం కొరకు మరియు నిరుద్యోగ యువతీ యువకుల కోసము మరియు రోడ్డు కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్లే కావచ్చు, ఇంకా ఏ ఇండ్లే కావచ్చు, ఏ కార్యక్రమాలైనా ఏమేమి చేపడతారు, ప్రజలకు ఏమేమి హామీలు ఇస్తారో మా స్టార్ 4 టీవీ న్యూస్ ఛానల్ వారికి మరియు ఈ మీర్జాపూర్ గ్రామ ప్రజలకు మీ హామీలు ఏంటి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం సార్. ఓకే సార్. మీర్జాపూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి నేను మరి మీర్జాపూర్ గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి వాళ్ళ అమూల్యమైనటువంటి ఓటేసి నన్ను గెలిపించినట్లయితే నేను గ్రామంలో ఉన్నటువంటి అనేక మరి సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మరి నేను తీర్స్తానని చెప్తున్నాను. అదేవిధంగా మీర్జాపూర్ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరి మీ సేవా కేంద్రం లేదు, ఇంటర్నెట్ లేదు. మరి అలాంటి ఇంటర్నెట్ సౌకర్యం మీ సేవా కేంద్రాన్ని ఏర్పరిచి ప్రజల యొక్క అవసరాలు ఇక్కడే స్థానికంగా వాళ్ళ సమస్యలను తీర్చడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా మీర్జాపూర్ గ్రామ ప్రజలు మరి బస్ సౌకర్యం లేక ఆటోలకు వేచి ఉండి అవి కూడా సరైన సమయానికి రాక ఇబ్బంది పడుతూ మరి ఉంటున్నారు. మరి మీర్జాపూర్ గ్రామముకి అనుబంధంగా ఉన్నటువంటి వంగరాయపల్లె నుండి మీర్జాపూర్ గ్రామము, ఆ తర్వాత ఎస్సీ కాలనీ, బల్నాయక్ తండ మీదుగా ఒడిర కాలనీకి శాశ్వతముగా మరి బస్ సౌకర్యాన్ని కల్పిస్తానని నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నిరుద్యోగ యువతీ యువకుల కొరకు మరి పోటీ పరీక్షలకు వాళ్ళు పోటీ పరీక్షలు ఏవైతే పోటీ పరీక్షలు పడతారో ఏంటిది టెట్ కావచ్చు, తర్వాత బిఎడ్ కావచ్చు, ఆ తర్వాత గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, 4 కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ, ఇలాంటి పోటీ పరీక్షలకు మరి ఉచితమైనటువంటి శిక్షణ శిబిరాన్ని మీర్జాపూర్ గ్రామంలోనే ఏర్పరిచి ఉత్తమ విద్యాభ్యాసం చేసినటువంటి ఉత్తమ ఉపన్యాసకుల చేత నేను ఇక్కడ మీర్జాపూర్ గ్రామంలో మరి శిక్షణ శిబిరాన్ని ఏర్పరుస్తాను. ఒక మీర్జాపూర్ గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకే కాకుండా నైబర్ విలేజెస్ అయినటువంటి మరి వంగరాయపల్లె, తర్వాత బల్నాయక్ తండ, కుల్నాయక్ తండ, తర్వాత ఇంకా గొల్లపల్లె, కేశవాపూర్, మల్లంపల్లి, తర్వాత ఈ మంచినీళ్ళ బండ అనేటువంటి గ్రామాలు మరి నైబర్ గ్రామాలు పక్కనే ఉన్నటువంటి గ్రామాలు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మరి పేద విద్యార్థులు, నిరుపేద విద్యార్థులు మరి వాళ్ళకు కూడా ఉచిత శిక్షణ శిబిర సౌకర్యాన్ని కల్పిస్తానని మీ ముందు నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. గ్రామ ప్రజలు ఆశీర్వదించి నన్ను దీవించి వాళ్ళ అమూల్యమైనటువంటి ఓటు మరి బ్యాలెట్ పేపర్ పైన మరి వరుస సంఖ్యలో 3వ నంబర్ అయినటువంటి క్రికెట్ బ్యాటుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ నేను విద్యావంతునిగా ఈ గ్రామానికి నేను రుణపడి ఉండి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నా మేనిఫెస్టోలో కూడా మరి వాస్తవాలనే నేను చెప్పడం జరిగింది. అవన్నీ కూడా తూచా తప్పకుండా నేను తీరుస్తాను, వాటన్నిటికీ నేను కట్టుబడి ఉంటాను.
ప్రజలు ఆశీర్వదిస్తే నేను మరి ఇవన్నీ కూడా చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను మరి పనిచేసినటువంటి గతంలో నేను విద్యారంగంలో పనిచేసినాను, అంకితాభావంతో పనిచేసినాను, న్యాయవాద వృత్తిలో ఉంటున్నాను, అంకితాభావంతోనే ఉంటున్నాను. ఆ తర్వాత రేపు మరి ప్రజలు దీవించి నన్ను సర్పంచ్ని చేస్తే తప్పనిసరి నేను వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొంది నేను కట్టుబడి ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడతానని నేను ప్రజలను కోరుకుంటూ వారి అమూల్యమైనటువంటి ఓటు నాకు వేసి నన్ను ఆశీర్వదించి నన్ను సర్పంచ్ని చేస్తే నేను ఈ పనులన్నీ కూడా చేసి వాళ్ళ ముందు నేను నిరూపించుకొని నేను వాళ్ళ ఆశీస్సులు పొందుతానని మీకు నేను తెలియజేస్తున్నాను.